నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్థరం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. చిత్రాడ జనసేనకి సంబంధించినటువంటి విజయోత్సవ సభ, ఆవిర్భావ సభ అన్నీ కూడా అక్కడ జరుపుకుంటున్నారు. ఈ సమావేశంలో భాగంగా కొంతమంది నాయకులు మాట్లాడారు. కొంతమంది అయితే వారు ఎమోషనల్గా మాట్లాడారు. మరికొంతమంది సాధారణంగా మాట్లాడారు. ఇలాంటి క్రమంలో పార్టీలో నెంబర్ 2 పొజిషన్గా ఉన్నటువంటి నాగబాబు ఎమ్మెల్సీ ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే ఒక రకమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి చురకంటించారు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ విజయానికి నేనే దోహదపడ్డాను అనుకుంటే అది వారి కర్మ. అంటే వర్మకి కౌంటర్ ఇచ్చినట్లే దాదాపుగా. దానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఇటీవల కొన్ని సమావేశాల్లోనే బహిరంగంగానే మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం నాకెంతో ప్రాధాన్యత కలిగినటువంటిది, అటువంటిది జనసేన కోసం నేను త్యాగం చేశాను, నన్ను చూసే ఓట్లు వేశారు, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచారంటే దానికి నేనే కారణం అని చెప్పి. దానికి సంబంధించి ఎవరు కూడా జనసేన నుంచి స్పందించలేదు. ఎందుకు వచ్చినటువంటి రాద్ధాంతం అని. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యవహారాలపై సైలెంట్గా ఉండమని ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు నాయకులందరికీ. కానీ పిఠాపురం వేదికగానే ఇచ్చినటువంటి ఆ జలక్ నాగబాబు, అది వారి కర్మ. అంటే వర్మ @ కర్మ అన్నట్లు నువ్వేదో మాట్లాడుతున్నావు, నువ్వేదో చెబుతున్నావు, మా నాయకుడు విజయం సాధించారంటే, పిఠాపురంలో ఘన విజయం పవన్ కళ్యాణ్ సాధించారంటే దానికి రెండు ఫ్యాక్టర్స్. ఒకటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులు, ప్రజలు, పిఠాపురం ఓటర్లు. ఇక చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఒక నాయకుడు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే దానికి సంబంధించి ఆ చుట్టూ ఉన్నటువంటి నాయకులు సపోర్ట్ చేయటం అనేది సహజంగానే జరుగుతుంది. అయితే ఈ సీట్ల సర్దుబాటు ఎప్పుడైతే కూటమిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కలయిక జరిగిందో, సంయుక్తంగా మేము 3 పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అని ప్రకటించిన తర్వాత సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి ఎంతో డిస్టర్బెన్సే జరిగింది. ఎన్నో గొడవలు, వివాదాలు, విభేదాలు, ఆందోళనలు, నిరసనలు అన్నీ జరిగాయి. దానిలో ప్రధానంగా చెప్పుకోదగ్గింది నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే పిఠాపురం. పిఠాపురానికి సంబంధించి వర్మ అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ జాతీయ రహదారులపై ధర్నాలు, టైర్లు దగ్ధం చేయటం, నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరి వాటికి అన్నిటికీ బ్రేక్ వేశారు. అది వేరే విషయం. పిఠాపురంలో జనసేనాని పోటీ చేసిన దగ్గర నుంచి, అంటే ఆ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు తెలుగుదేశం పార్టీ నుంచే, అది కూడా వర్మ అభిమానుల నుంచే, అనుచరుల నుంచే. అయినా సరే వాటిని ఏమీ పట్టించుకోకుండా ఆయన ఏదైతే విజయం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇప్పుడు నాగబాబు చెప్పినట్లు ఓటర్లు కానీ, జన సైనికులు కానీ, పిఠాపురం స్థానికులు జనసేనాని విజయం కోసం పరితపించారు, కష్టపడ్డారు, పనిచేశారు అనేది తరచూ ఇటీవల సందర్భంలో వినిపిస్తుంది ఆ మాట. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారంటే దానికి మేమే కారణం, మేమే దోహదపడ్డామని. ఇప్పుడు దానికి బ్రేక్ వేస్తూ నాగబాబు ఒక కౌంటర్, జలక్, ఒక మొట్టికాయ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇది ఎవరో చేసింది కాదు, నేనే దోహదపడ్డాను అనుకుంటే అది వారి కర్మ అని చెప్పి చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా నాగబాబు తన అభిప్రాయాన్ని, పార్టీ అభిప్రాయాన్ని కూడా చెప్పినట్లే. ఎందుకనంటే
పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. మరి అది అధినేతగా అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన స్థాయిని తగ్గించుకుని ఆ మాట మాట్లాడలేరు కదా. అలా అని చెప్పి కింద ఉన్నటువంటి నాయకులు స్థానికులు అంటే జన సైనికులు కానీ ఆ పార్టీని అభిమానించేవారు కానీ మాట్లాడితే అది వేరే విధంగా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడటానికి సాహసం చేయరు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అంటే నాగబాబు అంటే పవన్ కళ్యాణ్, ఎందుకంటే అన్నదమ్ములు కాబట్టి. ఇప్పుడు ఆయనతో పవన్ కళ్యాణ్ మాట్లాడించారు అనేది కూడా వస్తుంది సాధారణంగా. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలే నాగబాబు చేశారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.